ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్తో రెండేళ్ల చిన్నారి మృతి. బర్డ్ ఫ్లూ వైరస్తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చికోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి 16న బాలిక చనిపోగా వివిధ స్థాయిలో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సహాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మార్చి 16న మృతి చెందింది. అయితే చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుండి తీసుకొచ్చిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని VRDLలో పరీక్షించారు. ఇన్ఫ్లుయెంజా A పాజిటివ్గా తేలింది. అనంతరం మరో నమూనాలను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ICMR 24న స్వాబ్ నమూనాలను పూణేలోని NIVకి పంపింది. అక్కడ H5N1 వైరస్గా నిర్ధారించింది. వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించింది. పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు. చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కనిపించగా అంతకు 2 రోజుల ముందు పచ్చికోడి మాంసం తిన్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్య శాఖ జ్వర సర్వే చేసి అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చింది. స్థానికంగా ఈ తరహా కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది. వైద్యారోగ్య శాఖ నుండి ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నరసరావుపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు. కోడికూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇవ్వగా తిన్నది. తర్వాతే జబ్బు పడింది. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చాము. ఉడికించిన మాంసం తిన్నా మాకెవ్వరికీ ఆరోగ్య సమస్యలు రాలేదని చిన్నారి తల్లి తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేవంటే కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. జ్వరంతో పాటు జలుబు, తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ సమయంలో మాదిరిగానే ఆక్సిజన్ స్థాయిని పరిశీలించుకోవాలి.